ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఒక్కరొక్కరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మనకు దృశ్యాల్లో కనబడతా ఉన్నాడు ప్రొడ్యూసర్. దిల్ రాజు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకొని దిల్ రాజు ఇక్కడికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అల్లు అర్జున్ ని కలిసి అల్లు అర్జున్ పై నమోదు చేసినటువంటి కేసులు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ తో కలిసి అతను వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఇక్కడికి చేరుకున్నారు. దిల్ రాజు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నాడు. రవితేజ ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాము. అక్కడ దిల్ రాజు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నట్టు, అల్లు అర్జున్ కలుద్దామని వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏంటి, తనని లోపలికి పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, మాట్లాడించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు అభిమానులంతా కూడా ఆయన ఇంటికి చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ ని పోలీసులు తీసుకెళ్లే క్రమంలో అరవింద్ ని కూడా, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ను కూడా పోలీసులు తమ వాహనంలో ఎక్కొద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరి నేపథ్యంలో దిల్ రాజుని ఏమన్నా లోపలికి పిలిచే అవకాశాలు, మాట్లాడించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడున్నారు? ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా అల్లు అర్జున్ ని కలిసేటువంటి అవకాశాలు పోలీసులు కల్పించట్లేదు. ఈ కేసులో నిందితుడు కాబట్టి ఎవరు కలిసినా ఈ టైంలో వీళ్ళు కేసు ప్రభావితం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టైంలో కలవడం కారణంగా ఇంకొంత లీగల్ సపోర్ట్ లేదా పెద్దల నుంచి ఇన్ఫ్లుయెన్స్ లోనే అల్లు అర్జున్ ని వదిలేయాలి అంటూ కూడా పోలీసుల పైన ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎవరు కూడా కదలకూడదు, ఇటు నుంచి ఎవరిని అనుమతి ఇవ్వము లోపలికి అంటూ మాత్రం క్లియర్ గా పోలీసులు డైరెక్షన్ ఇచ్చారు. చిక్కడపల్లి పరిసరాల్లో కూడా పోలీసులు ఎవరిని అనుమతించము లోపలికి అంటూ మాత్రం క్లియర్ గా విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం దిల్ రాజు ఇక్కడికి చేరుకొని వారి చిత్ర బృందంతో అట్లా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. దిల్ రాజుని లోపలికి అనుమతిస్తారా లేదా అనే దానిపై చూడాలి. అతను అనుమతించేటువంటి ప్రయత్నాలు కూడా జరపట్లేదు, లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదు. అతను వచ్చి వారి సిబ్బందితో మాట్లాడేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నాడు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇక్కడికి చేరుకొని స్క్రీన్ పైన కొంచెం సైడ్ బ్రో సైడ్ ప్రస్తుతం అభిమానులతో అతను మాట్లాడి అల్లు అర్జున్ కేస్ స్టేటస్ ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అల్లు అర్జున్ చాలా మంది ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ని కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఎవరికి అనుమతి లేదు అంటూ మాత్రం పోలీసులు వీటిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఇంతకుముందు అల్లు అరవింద్ కూడా ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ తో మాట్లాడే ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు అనుమతి లేదు అంటూ మాత్రం వీరందరినీ కూడా తిరిగి వెనక్కి పంపిస్తా ఉన్నారు. కేసులో నిందితుడు కాబట్టి దిల్ రాజు చిక్కడపల్లి పిఎస్ కి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అతనితో మాట్లాడేందుకు ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఎవరు కూడా అనుమతి లేదు అంటూ మాత్రం దిల్ రాజు గారు సార్ ఏమన్నా ఫస్ట్ మీరు ఆగితే బాగుంటది. నాకేం తెలుసు అని చెప్పాలి. స్టేషన్ కిందకి వచ్చారు మీరు, ఇక్కడ కారణం ఉంటుంది కదా సార్, అదే చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు కారణం ఉంటుంది కదా సార్.
సార్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నారా? పరమేశ్వరకు వచ్చారా? సార్ని కలవడానికి వచ్చారా అల్లు అర్జున్ గారిని? ఉమాకాంత్ సార్ కోపంలో ఉంటుంది. అల్లు అర్జున్ కలియడానికి ఇక్కడికి వచ్చానని చెప్తా ఉన్నారు, కానీ లోపలికైతే అనుమతి లేదు. పోలీసులు ఎవరికి అనుమతించేటువంటి అవకాశం లేదు. అనుమతి ఇవ్వడంతో మాత్రం కొంత కేసు ప్రభావం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో పొలిటికల్ ప్రెజర్ గానీ ఇండస్ట్రీ ప్రెజర్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అల్లు అర్జున్ ని విడుదల చేయాలి అంటూ కూడా ఒత్తిడి పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరిని కూడా అల్లు అర్జున్ ని కలవడానికి వీలేదు అంటూ మాత్రం క్లియర్ గా ఇప్పటికే పోలీసులు ఆ ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేయడం జరిగింది. కుటుంబ వారు ఎవరు కూడా దిల్ రాజు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. దిల్ రాజుని చిక్కడపల్లి పిఎస్ కి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. ఫోన్ లో మాట్లాడిన తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చే విధంగా తను పోలీసులతో మాట్లాడి అల్లు అర్జున్ ని కలవాలి అంటూ మాత్రం తను అక్కడి నుంచి దిల్ రాజుని ప్రస్తుతం పోలీసులు అనుమతిస్తారా లేదా అని ఒక్కసారి మనము అక్కడి సిచ్యువేషన్ ని పరిశీలిద్దాము. దిల్ రాజు ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడాడు, అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వైపు తను వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. దిల్ రాజుని పోలీసులు సంధ్యా థియేటర్ ఘటన విషయంపై హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే బన్నీ తరపు న్యాయవాది దీన్ని అత్యవసర పిటిషన్ గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ ఉదయం 10:30 గంటలకే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్ ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రవితేజ కంటిన్యూ చేశారు. రవితేజ ప్లీజ్ కంటిన్యూ. అవన్నీ చెప్పను మాట్లాడండి, ఎందుకు వెనకాల నుంచి మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్